విధంగా కంపెనీలో ఎవడైనా వచ్చి పెట్టుబడి పెడతామని ఒక అప్లికేషన్ పెట్టడం 50 ఎకరాలు శాంక్షన్. వాడు పెడతాడా లేదా ఎవరికి తెలియదు. వాడు కంపెనీ ఉంటుందా లేదా ఎవరికి తెలియదు. వాడు రేపు పెట్టుబడి పెడతాడా లేదా ఎవరికి తెలియదు. వాళ్ళు ఒక రేపు పొద్దున 10,000 5,000 ఉపాధి కల్పిస్తారా లేదా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియని కంపెనీలకి 10 కోట్లు 5 కోట్లు ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూని ₹1,00,000కి 2,00,000 రూపాయలకి ఇచ్చేటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు? ఏ రాజ్యాంగం ఇచ్చింది? అంటే మీరు ముఖ్యమంత్రి అయితే, మీరు ఉప ముఖ్యమంత్రి అయితే, మీరు అనధికారికంగా ముఖ్యమంత్రి అయిపోతే, నారా లోకేష్ ఐటీ మినిస్టర్ అయిపోతే మీరు చేసేసుకోవచ్చా? రాష్ట్ర ప్రజల సొమ్ము దోచేసుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టు దోచేసుకోవచ్చా? ఎవరిచ్చారండి మీకు అధికారం? ఏ చట్టం ఇచ్చింది? మీరు ముఖ్యమంత్రిగా ప్రజల భూములకి ట్రస్టీలు మాత్రమే. మీరు ఓనర్స్ కాదు అమ్మటానికి. మీరు కేవలం లీజుకి మాత్రమే ఇవ్వాలి. కంపెనీలు పెట్టడానికి వచ్చేవాడికి లీజుకి అయితేనేంటి, సేల్కి అయితేనేంటి. అంటే భూమిని ఏమి ఎత్తుకొని పోవడు కదా ఆకాశానికి. భూమి అయితే ఆకాశానికి ఎత్తుకొని పోడు కదా టాటా కన్సల్టెన్సీ వాడు. భూమిని అయితే ఎత్తుకొని పోడు కదా లులుమాల్కి లీజుకి ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి భూమి. ప్రభుత్వం యాజమాన్యం హక్కు మీ దగ్గరే పెట్టుకోండి. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక విన్నపం చేస్తున్నా. ఒక ఎగ్జాంపుల్, ఈ రోజున కాగ్నిజెంట్ సర్వీసెస్ కంపెనీకి 1,100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక భూమిని 99 పైసలకు ఇచ్చారు. ఈ 1,100 కోట్ల రూపాయలు విలువైన భూమి 99 పైసలకి సేల్ డీడ్ ద్వారా ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ₹1 పెట్టుబడి పెట్టకుండా కాగ్నిజెంట్ సర్వీసెస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసు 1,100 కోట్ల రూపాయల భూమికి, 900 కోట్ల రూపాయల భూమికి భూమి యొక్క వాల్యూకి ఓనర్స్ అయిపోయారు. ఈ 1,100 కోట్ల రూపాయలు, 900 కోట్ల రూపాయల భూమి నాకు హక్కుగా ట్రాన్స్ఫర్ అయిపోయింది సేల్ డీడ్ ద్వారా. సేల్ డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి భూమి రేపొద్దున నేను తనఖా పెట్టొచ్చు, రేపొద్దున ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. ప్రభుత్వం ఒక్కసారి సేల్ డీడ్ ద్వారా నాకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అడిగే హక్కును నువ్వు కోల్పోతావు. ఎందుకు అంటే ఈ చట్టంలో, భారతదేశ చట్టంలో కండిషనల్ సేల్ అనే పదమే లేదు. ఒక వ్యక్తికి ఒక భూమి అమ్మాడు అంటే దాంట్లో కండిషన్ పెట్టే హక్కు లేదు. కండిషన్ సేల్ అనేటువంటి హక్కు ఎట్టి పరిస్థితుల్లో లేదు. మరి రేపొద్దున టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానీ, లేకపోతే కాగ్నిజెంట్ కానీ, లేకపోతే లులుమాల్ కానీ 100 కోట్ల రూపాయల భూములు తీసుకున్న తర్వాత ఇక్కడ కంపెనీలు పెట్టకపోతే ఏ నారా లోకేష్ వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ఏ చంద్రబాబు నాయుడు వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ఏ నారా లోకేష్ వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ఏ పవన్ కళ్యాణ్ వెళ్ళి భూమిని వెనక్కి తీసుకొస్తాడు? ప్రభుత్వ భూమిని ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక ప్రభుత్వము, నేను మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కసారి ప్రభుత్వ భూమిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఆ తర్వాత జడా శ్రవణ్ కుమార్ వచ్చినా, ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత భూమి ఆ కంపెనీలు ఇక్కడ సెటప్ చేయకపోయినా, ఒక్కళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా, ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా తిరిగి తీసుకునే హక్కు, క్యాన్సిల్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని ఎవరి కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఏం ఆశించి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? కోర్టులు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నాయి. కోర్టులనే ఆటోమేటిక్గా మీకెళ్ళి తిప్పేసుకున్నారు. నాకు తెలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తే ప్రధాన న్యాయమూర్తి 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఫైన్ వేసే కాన్సెప్ట్లో ఉన్న దాంట్లో చట్టం ఉందా లేదో చూసే పరిస్థితులు లేవు. ఎందుకు అంటే అది ఒక సెక్రటరీకి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసుగా పనిచేస్తున్న పరిస్థితి. ఏం మాట్లాడాలి? న్యాయస్థానం తప్ప ఈ దేశంలో దిక్కు లేదు. ఈ విధంగా 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి, పేద ప్రజల భూమి ప్రైవేటు కంపెనీలకు ఇస్తుంటే మాట్లాడటానికి అవకాశం ఎవరికి ఉంటుంది? దీన్ని ప్రజలకి ఎవరు విశదీకరించి చెప్పాలి? అరే, ఒక పేదవాడు, ఒక నిరుపేద, ఒక సెంటు భూమి ఆ విశాఖపట్నంలో పాపం స్ట్రీట్ వెండర్స్ అండి, స్ట్రీట్ వెండర్స్ విశాఖపట్నంలో రోడ్డు పక్కన ఇడ్లీ సాంబారు పకోడీలు, చికెన్ పకోడీలు అమ్ముకునేటువంటి వాళ్ళని యుద్ధ ప్రాతిపాదికన బుల్డోజర్లు పెట్టి కొన్ని వేల మంది పోలీసులను పెట్టి తరలించేశారే. మరి లులుమాల్కి 1,100 కోట్ల రూపాయల భూమి ఎలాగిచ్చారండి? కాగ్నిజెన్స్కి ఎలాగిచ్చేసారండి? అంటే వాళ్ళు డబ్బు మూటలు సంచి తీసుకొచ్చి నారా లోకేష్కి ఇస్తున్నారు కాబట్టి.
డబ్బు మూటల సంచులు తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు కాబట్టి. సో మూటల డబ్బులు సంచులు తీసుకొని వచ్చి మీ అందరికీ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని మీరు దారాదత్తం చేసి పడేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు మీ చేతిలో అధికారం ఉంది కదా అని. ఈ విధంగా దారాదత్తం చేసేటువంటి కమిటీకి ఎవరెవరు హెడ్లో నేను చదివిన తర్వాత వాస్తవాల రూపంలోకి వస్తా. జిఓఎంఎస్ నెంబర్ 73 డేటెడ్ 5/11/2024. In the reference cited above, orders have been issued constituting State Investment Promotion Board SIPB under the chairmanship of Chief Minister and Chief Secretary. SIPB కమిటీ అంటే ఈ రాష్ట్రంలో ఎవడెవడికి భూములు దోచి పెట్టాలి అనుకునేటువంటి ఒక దొంగల ముఠాకి నాయకుడు ఎవరు, ప్రతి నాయకుడు ఎవడు, ద్వితీయ నాయకుడు ఎవరు అని చెప్పేటువంటి ఒక కమిటీ బోర్డు. ఎస్, ఐఎమ్ కాలింగ్ ఇన్ దట్ వే. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి భూమి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి, వచ్చిన డబ్బుని దాచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇది. ఈ కమిటీకి చైర్మన్ ఎవరయ్యా అంటే అలీబాబా 40 దొంగల్లాగా చంద్రబాబు నాయుడే ఆటోమేటిక్గా చైర్మన్. వీళ్ళకి ఈ చైర్మన్తో పాటు నాతో పాటు సమానమైనటువంటి ఇంకొక దొంగ ఉండాలి. ఆ దొంగ కూడా మరి మాతో 20% భాగస్వాముడు కదని. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయనకి ఇన్ని శాఖలు ఉన్నాయి. పాప ఈ శాఖల గురించి ఈయనకి తెలుసో లేదో నాకు తెలియదు, ఇన్ని శాఖలు ఉన్నాయని. ఈయన దీనికి శాఖ మంత్రి, ఈయన మెంబర్. చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు, అలీబాబా 40 దొంగల ముఠాకి. దానికి ఇదిగో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టరు మెంబర్, ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్. అంటే దోచుకునేటువంటి సంఘానికి ప్రజలకి SIPB కమిటీ ద్వారా ఈ కమిటీని ఫామ్ చేసి వీళ్ళు రాష్ట్రం మొత్తంలో ఎవరెవరికి భూములు దాచిపెట్టాలి, ఎవరెవరికి భూములు ఇవ్వాలి, ఈ భూములు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా చేయాలనే దానికి మొత్తం వీళ్ళందరూ కమిటీగా ఏర్పడి 2011 జూన్ 2024 జూన్ 11వ తారీఖు నుంచి, అంటే ఇది కాన్స్టిట్యూట్ అయింది 5/11, నవంబర్ 5వ తారీఖున కాన్స్టిట్యూట్ అయింది ఈ జిఓఎంఎస్ నెంబర్ 73 ద్వారా. ఈ 73 ద్వారా ఏర్పాటైనటువంటి ఈ జిఓ ద్వారా కొన్ని వేల ఎకరాలకి అప్రూవల్స్ ఇవ్వటం మొదలుపెట్టినారు. నేను మీ అందరికీ చదివి వినిపించే ముందుగా నేను ఒక మాట చదివి చెప్తా. జిఓఎంఎస్ నెంబర్ 112 డేటెడ్ 27/6/2025. ఈ జిఓ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి, అంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళకి, ఈ వ్యవస్థ పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రపోజల్ ఫర్ APIAC ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పార్షియల్ సేల్ డీడ్స్ as per the recommendations of the committee of the orders constituted to examine the representations of the few firms allotted by APIAC having shortfall in committed investment and investment proposal, production capacity, consolence with the option of the learned advocate general based on the undertaking of the firms, shortfall will be achieved. దీంట్లో అడ్వకేట్ జనరల్ని కూడా చేసేసారు. పాప అడ్వకేట్ జనరల్ కూడా ఒపీనియన్ ఇచ్చేసాడంట. వీళ్ళ ఆలోచన ఏంటి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ టాటా కన్సల్టెన్సీ సర్వీసో ఒక కంపెనీయో ఇదిగో 10,000 మందిని ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని లీజ్ డీడ్, సేల్ డీడ్ తీసుకున్నారు. ఈ కంపెనీలన్నీ కూడా పాత గవర్నమెంట్లో సేల్ డీడ్లు మాత్రం ఇవ్వాల. ఐ మస్ట్ అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆస్పెక్ట్ వరకు. పాత గవర్నమెంట్లో పాపం పిచ్చి జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఏ కాడికి బడులను బాగు చేద్దామా, కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు తీసుకొద్దామా, హెల్త్ను బాగు చేద్దామా, కరోనాలో మన వ్యవస్థ కోల్పోయింది, దాన్ని ఏదో ఒక రకంగా చూద్దామని ఆలోచించాడు తప్ప, ఇదిగో ఈ విధంగా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొన్ని సంస్థలకి, మన అనుచరులమైన సంస్థలకి భూమి ఇచ్చేద్దాము, 1,000 కోట్ల భూమి ఇచ్చేద్దాము, మనం దోచేసుకుందామనే పాపం ఆలోచన లేదు ఆయనకి. ఆయనకి ఏ కాడికి ఎక్కడ భూమి దొరికితే ఎస్సీలకి ఇద్దామా, ఎక్కడ భూమి దొరికితే ఎస్టీలకి ఇద్దామా. నాకు తెలిసి 3 లక్షల మంది, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం, ఆ 30 లక్షల మంది మరి నిజంగా భూములు తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా ఆ సందర్భంలో నిరుపేదలకి భూమి ఇవ్వటం, అంటే గవర్నమెంట్ భూమిని తీసుకొచ్చి నిరుపేదలకు ఇవ్వటం అనే కాన్సెప్ట్ని మరి ప్రజలు ఎందుకు అర్థం చేసుకున్నారో, ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు తెలియదు. బహుశా నాకు వ్యక్తిగతంగా, నాకు పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాల పట్ల, అప్పుడు ఆయన అమరావతి పట్ల డెసిషన్ ఉంది, అది నాకు విభేదంగా ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో రాజకీయ నాయకులను అరెస్ట్ చేసే విషయంలో పాలసీస్ మీద మేము విభేదించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యని, వైద్యాన్ని, నిరుపేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయటంలో ఈ దేశంలోనే
ఒక మంచి పరిణతి చెందిన ముఖ్యమంత్రిగా నేనైతే అభివర్ణిస్తాను. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. నాకు తెలిసి గత ప్రభుత్వం ఈ విధమైనటువంటి పాలసీస్లో ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసే కార్యక్రమం అయితే నేను చూడలే. ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచిపెట్టడం మంచిదే, తప్పే ఉంది. ఒక సామాన్యుడికి ఒక సెంటు భూమి వచ్చిందంటే జీవితంలో నా జీవితంలో నేను ఒక సెంటు భూమికి ఓనర్ అవుతానని ఒక రిక్షా అన్న అనుకోడు కదా. నా జీవితంలో నేను ఒక సెంటు భూమికి ఓనర్ అవుతానని ఒక ఇంట్లో పనిచేసే అక్క అనుకోదు కదా. సో ఇట్లాంటి నిరుపేదలైనటువంటి అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి 30 లక్షల మందిని ఇంటి ఓనర్లు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంలో వచ్చింది. దాన్ని మనం ఆన్ రికార్డ్ చెప్పేయాలి. అదేదో వ్యక్తిగతంగా ఆయన్ని నేను ప్రైజ్ చేస్తున్నానని కాదు. అంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసినప్పుడు గత ప్రభుత్వం ఈజ్ ఏ కమిటెడ్ ఫర్ పూర్ పీపుల్. అయితే వాళ్ళు పరిశ్రమల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, అది కూడా నేను విమర్శిస్తా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కనపడినోడి కల్లా పిలిచి 10 కోట్ల రూపాయల ల్యాండ్ 10 లక్షలకి, 100 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలకి, 500 కోట్ల రూపాయల ల్యాండ్ 1,00,000 ఎకరం 1,00,000కి 5 కోట్లకి ఇచ్చేస్తే అసలు ఎవ్రీడే అద్భుతంగా పలానా కంపెనీ వస్తుంది, ఇదిగో ఆకాశం నుంచి ఒక కంపెనీ వస్తుంది, అంతరిక్షం నుంచి ఇంకో కంపెనీ వస్తుంది, అమెరికా నుంచి ఇంకో కంపెనీ వస్తుంది, ఇలా కంపెనీలు వరదలై పోరుతున్నాయి అని చెప్పి చక్కగా ప్రమోట్ చేసుకున్నట్టయితే బహుశా బాగుండేదేమో అనిపించింది నాకు. ఈ మ్యానిపులేటెడ్ రాజకీయాలు చేతకాకే ఈరోజు అధికారం కోల్పోయాడేమో అనిపిస్తుంది నాకు. గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టించి ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మా ఎత్తిన ఎక్కించుకున్నామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే పార్షియల్ సేల్ డీడ్గా ఎగ్జిక్యూట్ చేయమని వీళ్ళందరూ కూడా, ఈ కంపెనీలకు సంబంధించిన అందరూ కూడా, వీళ్ళందరూ ఫార్మగేట్ ఆగ్రో మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, కృషి ఇండస్ట్రీస్, కనకదుర్గ ఫ్యాబ్రికేషన్స్, సిద్ధార్థ ఇన్నోవేటరీ, ఆర్ఆర్ కెమికల్స్, ఎన్కేవి హోమ్ డిపోట్, సీనరీ హెల్త్ కేర్, స్కైరా టెక్నాలజీస్, విప్రో లిమిటెడ్, షవన్ షిప్పింగ్ సర్వీసెస్, షవన్ అంటే నేను కాదు, షిప్పింగ్ సర్వీసెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లైలాండ్, వింగ్టన్ మొబైల్స్, కలర్ గ్రిప్స్, ఈ కంపెనీలన్నిటికీ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి ఒపీనియన్తో వీళ్ళు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఏంటో చూడండి ఒకసారి.